జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఒక సూపర్ న్యూస్ తెచ్చినాయా. న్యూస్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసారా మ్యాటర్ ఏమైనా ఉన్నదా? ప్రయాగ్రాజ్ ముస్లింలు యోగి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? చెప్తానండి. న్యూస్లో సూపర్గా ఉంటుంది. ప్రయాగ్రాజ్ యొక్క పూర్వనామం అంటే దాని పాత పేరు అలహాబాద్ అనమాట. కొంతమంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకే చెప్తున్నా. ఈ ప్రయాగ్రాజ్ అనేది క్రీస్తు పూర్వమే. ఇప్పుడు ఈ ఉన్నాడు కదా ఒక ఆయన, యేసుక్రీస్తు అంటారు. మామూలుగా మన కర్మలే కానీ మన దరిద్రము అమ్మ రాసి పెట్టినారు మన చరిత్రలో, మన పాఠ్యాంశాల్లో. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని. ఏంది క్రీస్తు? క్రీస్తు ఎప్పటి నుంచి వచ్చినాడు ఆ స్వామి? అసలు మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఆది అంతం అనేది లేదు, తెలియదు. ఈ క్రీస్తు పూర్వం అని చెప్పేసి నేనుగా మనం పుట్టిన వాళ్ళందరికీ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పేసి ఆ దరిద్రాన్ని అలా తేలిచ్చాను. ఇవన్నీ కూడా మన చరిత్ర మొత్తం అంతా కూడా తిరగలాడాలా. అసలు ఏంది అసలు ఏది డూప్లికేట్ ఏది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలా. లేకపోతే ఈ క్రీస్తు పూర్వం ఏంది, క్రీస్తు శకం ఏంది కర్మ కాకపోతే అట్టా. అంతకుముందే నిర్మించబడినటువంటి నగరము ఈ ప్రయాగ్రాజ్. అయితే మొఘలుల కాలంలో ఈ ప్రయాగ్రాజ్ పేరును అలహాబాద్గా మార్చారు. వాళ్ళు వచ్చారు కదా దండయాత్రగా. మన చేతకాని సన్నాసులు ఇప్పుడు మనం ఉన్నట్టే కలిసికట్టుగా లేకుండా ఎవరి పాటికి వాళ్ళు కొట్టుకొని తెచ్చామంటే వాళ్ళు వచ్చి అందరినీ దొబ్బి వాళ్ళు వచ్చి మన నెత్తిని కూర్చొని వాళ్ళు 100 సంవత్సరాల పాటు వాళ్ళు వెళ్ళారు. అప్పట్లో ఈ ప్రయాగ్రాజ్ పేరును అలహాబాద్గా మార్చారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ గారు, ఎవరో యోగి ఆదిత్యనాథ్ గారు 2019లో ఈ అలహాబాద్ పేరును తిరిగి ప్రయాగ్రాజ్గా మార్చారు. ఇక నేను చెప్పినట్టుగా ఈ ప్రయాగ్రాజ్ నగరం 3000 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. అర్థమవుతుందా? అప్పటికి ఈ మతాలు ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, ఏమీ లేవు. అప్పట్లోనే మన రాజులు అదేవిధంగా మన చక్రవర్తులు ఈ ప్రయాగ్రాజ్ నగరాన్ని నిర్మించారు. ఈ ప్రయాగ్రాజ్ అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఎందుకంటే త్రివేణి సంగమం ఇక్కడే ఉండదన్నమాట. హిందువుల పవిత్రమైన నదులైనటువంటి గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్నే త్రివేణి సంగమం అంటారు. ఇక ఈ త్రివేణి సంగమంలో ప్రతి సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, అదేవిధంగా అర్ధ కుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి, అలాగే పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రయాగరాజ్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పూర్ణ కుంభమేళ సమయం వచ్చింది. ఈ పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళ అని కూడా అంటారు. మరో వారం రోజుల్లో ఈ మహాకుంభమేళ అయితే ప్రారంభం కానున్నది. సరే, ఈ నెల 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళ అయితే జరగనున్నది. ఇక ఈ మహాకుంభమేళ సందర్భంగా యోగి ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయాగ్రాజ్లో రోడ్ల నిర్మాణం, ఈ డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, ఈ టాయిలెట్ల నిర్మాణం, అనేక ఘాట్ల నిర్మాణం చేశారు. ఇప్పటికే ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇక ఈ విషయం పైన జీ న్యూస్ అని ఒకటి ఉంటుంది, మీరు తెలుసు కదా మీకు జీ న్యూస్. ఈ విషయం పైన జీ న్యూస్ మీడియా సంస్థ ఒక సర్వేను ఒకదాన్ని చేపట్టింది. అది కూడా ముస్లింల దగ్గర ఈ సర్వేను చేపట్టింది అనమాట. ఈ సందర్భంగా జీ న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతా, గత 8 సంవత్సరాల నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో పరిపాలిస్తున్నారు కదా, మరి మీరు యోగి గారి పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని చెప్పేసి ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ప్రయాగ్రాజ్ ముస్లిం మహిళలు మాట్లాడుతా, మేము యోగి ఆదిత్యనాథ్ గారికి 100కు 100 మార్కులు వేస్తాం. మేము కళలో కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పినారు. ఎంతో నిజాయితీగా. సూపర్ నైస్. ఓకే, మళ్ళా ఈ జీ న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతా, మహాకుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏందని చెప్పేసి మళ్ళా అడిగినాడు. అందుకు సమాధానంగా ఈ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతా, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన దగ్గర నుంచే మాకు అభివృద్ధి అంటే ఏందో మాకు తెలిసి వచ్చింది. అసలు ఇంతకు ముందు వరకు మాకు అభివృద్ధి అనేది ఎట్టుంటుందో కూడా తెలీదు. కానీ ఇప్పుడు మౌలిక సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర సదుపాయాలు ఇలా ఒకటేది నాయన అన్నీ వస్తున్నాయని చెప్పేసి ఈ ముస్లిం పెద్దలు సమాధానం ఇచ్చారు. ఇక మళ్ళా ఈ జీ న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతా, యోగి గురించి మీ అభిప్రాయం ఏందని చెప్పేసి ప్రశ్నించాడు అనమాట. అందుకు ముస్లిం పెద్దలు మాట్లాడుతా, యోగి వచ్చిన దగ్గర నుంచే ప్రయాగ్రాజ్లో హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టినాయి. మా కళలో కూడా ఊహించినటువంటి పనులు జరుగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ముస్లింలను ఎటువంటి ఇబ్బందుల్లో పెట్టడంలే. బయట జరుగుతున్న ప్రచారం ఒక కల్పన మాత్రమే అంట. వీళ్ళందరూ కూడా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. అర్థమవుతుందా? అంటే కొంతమంది ఉన్నారు ఈ వారం, కొంతమంది డెకాయిట్లు. వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఇప్పుడు అమాయకులైనటువంటి మంచోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కూడా లేనిపాని ఉద్రిక్త వాతావరణం రేపేదానికి వాళ్ళని రెచ్చగొట్టి, ఊరినైనా యోగి ఆదిత్యనాథ్, మోడీ వీళ్ళందరూ కలిసి ముస్లింలు అట్ట చేస్తాను ఎట్ట చేస్తారని చెప్పేసి వీళ్ళందరినీ రెచ్చగొట్టే పని పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ మొహం బయలుపెట్టేట్టు వీళ్ళు ఈ సమాధానం చెప్పినారు. నాయన మాకు ఎటువంటి నష్టం లేదు, బయట జరిగే ప్రచారం వేరు, ఇక్కడ మేమందరం కూడా క్షేమంగా సంతోషంగా బతుకున్నాం అని చెప్పేసి ఒక అద్భుతమైన సమాధానం చెప్పినారు. అంటే
యోగి ఆదిత్యనాథ్ గారి అభివృద్ధిని చూసి కొంతమంది అయినా కూడా ముస్లిం పెద్దల్లో మార్పు వస్తుందన్నమాట. ఏది దీన్ని బట్టి నాకైతే ఇదైతే అర్థమవుతుంది. కానీ కొంతమంది ఈ జాంబీగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలంగా ఇలాంటి వాళ్ళని కూడా ఎవరు పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. వాడి ఇట్లాంటి వాళ్ళని అయితే గుర్తించడం చూసా కూడా చూస్తున్నట్టు వదిలేస్తాను. వీళ్ళ వల్ల మనం ఇంకా నష్టం రానైనా ఏంది వీళ్ళేమి ఇట్ట మాట మనమేమో ఇవన్నీ చేస్తున్నాము, బీజేపీ మద్దతు పార్టీ అంటున్నాము, మోడీ అట్టటోడు, అమిత్ షా అట్టటోడు, యోగి అట్టటోడు అని చెప్పేసి వీళ్ళందరినీ హిందూ మతం మొదలు అంటున్నాము. ఈ తెలివి తక్కువ గొర్రెలేమో ఓయమ్మా మోడీ మంచోడు, యోగి మంచోడు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మనం చేసే ప్లానింగ్ అంతా ఈ కుట్రలన్నీ ఏమైపోవాలా, మళ్ళీ మన వాళ్ళు మారిపోతారు కదా, మన వాళ్ళని రెచ్చగొట్టి మనమే ఈ పనులు చేస్తామంటే వీళ్ళేంది ఈ మాది చేస్తానని చెప్పేసి వీళ్ళు చూసుకుంటా ఉంటాం వాళ్ళు. అవునా కదా నేను చెప్పేది, అది మ్యాటర్. మొత్తానికైతే ప్రాక్టికల్గా జరిగేది వేరు. కానీ ఈ సోషల్ మీడియాలో కానీ కొంతమంది ఈ సూడో సెక్యులర్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు కానీ వాళ్ళు చూపించేది వేరు, వాస్తవం వేరే ఉండాలి, వీళ్ళు చెప్పేది వేరేగా ఉండాలి. కంప్లీట్గా చెప్తే యోగి ఆదిత్యనాథ్ గారు నిజంగా అసలు కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఒక అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు. మామూలుగా కాదు. ఆయన ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు మతాన్ని చూడడం లే, కులాన్ని చూడడం లేదు. తప్పు చేసినట్టే తొక్కు వదిలి పెడుతున్నాడు. దానికి మతం లే, కులం లే. ఎవరు ఏ కులంలో ఎక్కువ తప్పుడు వాళ్ళు ఉంటే, ఏ మతంలో ఎక్కువ తప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళకి పడుతున్నాయి గట్టిగా. ఇంకా మనలో ఎక్కువ ఇప్పుడు మన ఇంట్లో అందరూ పోరంబోకలు అన్నప్పుడు అందరి మీద మిడి దెబ్బలు పడతాయి. ఎవరు లేరు అందరూ మంచి వాళ్ళు అన్నప్పుడు ఎందుకు వస్తాయి మిడి దెబ్బలు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి. అది అర్థమవుతుందా? ఇది మ్యాటర్. అయితే న్యూస్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది నాకు. మీకు ఎట్లా అనిపించిందో, ఒకవేళ మీకు ఈ న్యూస్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ 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 ప్లీజ్. జై శ్రీరామ్.